ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ముగిసింది సార్. ఈ 2 సంవత్సరాల్లోన మీకు రైతులకి ఎటువంటి అంటే ఈ ప్రస్తుతం ఎక్కడ చూసినా రైతు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీకున్న రైతు సమస్యలు ఏంటనేది ఏమైనా చెప్పండి సార్? మేడం, రైతు సమస్యలు అయితే బాగా ఈ సంవత్సరం లాస్ పోయినాము. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా గిట్టుబాటు ధర ఉండింది. 30,000 దాకా పోయింది, బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడైతే ఒక బ్యాడ్నీకి వచ్చేసి 5-6 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఆత్మహత్యలు తప్పవు. అందరం కూడా ఊర్లు నుంచి కూడా వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. కానీ ఏదైనా ఆదుకోవాలి మమ్మల్ని. ఇంతకీ ఎంత పండించారు సార్? మేము 3 బ్యాడ్నీలకు వేసామండి. 3 ఆరులు 18 ఎకరా 20 ఎకరాలు వేసాము. 20 ఎకరాల్లో కూడా మాకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఎక్కడ గ్రేడ్ కూడా కొంత చేయట్లేదు. ఉన్న చెక్కులు కూడా పోవటం మళ్ళీ రావటము బోర్డుకు తీసుకెళ్లి 120 రూపాయలకు మించి ఏమీ వేయటం లేదు. ఐఎస్టీ అయితే 18,180 వేస్తున్నారు. మరి ఇంకా మాకు ఆడికి పోయి వచ్చేసరికి ఒక కేజీ ఒక చెక్కు వచ్చేసి 5-6 కేజీలు నష్టం అవుతుంది. ప్రతిసారి ఇదే మేడం, మేము తీసుకుపోవటం బోర్డుకు మళ్ళీ తీసుకురావటం చాలా లాస్ పోతున్నాము. అంటే గిట్టుబాటు ధర అంటే మీకు రైతులకి ఇది ఎంత అమ్మితే లాభం మాకు అనుకుంటున్నారు? గిట్టుబాటు అని 250 రూపాయలు పైన వేస్తే మాకు అసలు వస్తాయి మేడం. మేము పెట్టిన పెట్టుబడి 250 రూపాయలు ఒక కేజీకి వచ్చేసి. ఆ విధంగా 25,000 రూపాయలు ఎత్తే కింటాకు మాకు అసలు వస్తాయి, లాభాలు లేవు. అసలుగాని వచ్చినా ఇబ్బంది లేదు. దానికి ప్రభుత్వం ఏదన్నా ఆదుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేడం. మీరు ఈ గిట్టుబాటు ధరే కాకుండా ఇంక ఇతర పంటలు ఏమైనా పండిస్తున్నారా? అంటే ఈ పొగాకే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఏమైనా? ఇంకేం లేదు మేడం. ఈ కోతులు బెడద తగిన పంటలు ఏమి వేయట్లేదు. ఈ ఒకటే వేస్తున్నాం మేము. దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఆసరా అంటే రైతు భరోసాలు కానీ అలాంటి కేంద్రాలు అవి పెట్టారు కదా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు? దానివల్ల ఏం ఉపయోగం లేదు మేడం. అంటే ఇప్పుడు ఎటువంటి సబ్సిడీ డబ్బులు ఇప్పుడు ఎటువంటి పొగాకు ఎటువంటి సబ్సిడీ లేదు, ఇంతవరకు మాకేమి ఇవ్వలేదు. నిన్న 128 కోట్లు అంత కేటాయించామంటున్నారు. అది వాళ్ళకు కంపెనీ వాళ్ళకి లాభమే తప్ప రైతులకు ఏం లాభం లేదు. వాళ్ళు కేటాయించిన వరకు ఏదైనా మాకు 1000 కోట్లు కేటాయించి మార్కెట్ ద్వారా ఏదైనా ఆదుకుంటే బాగుంటుంది. లేకుంటే రైతు ఆత్మహత్యలు అయితే తప్పవు. ఇప్పటికీ ఈ పొగాకు ఎంత నష్టపోయారు సార్ మీరు ఇప్పుడు? ఇప్పుడంటే ఇప్పుడు ఏం కొనలేదు మేడం. 20% కూడా కొనలేదు. ఇంకా కొనలేదు. కొన్న దాంట్లో కూడా 160 రూపాయలకే కొనింది. ఇంకా ఏమి వాళ్ళు కొనలేదు.